వీళ్ళిద్దరిని చూసారా? అన్యోన్యానికి ఆధార్ ప్రింట్ లా ఉన్నారు కదా. నిజంగా అన్యోన్య దంపతులే, కాకపోతే అన్యాయం చేసే దంపతులు. అసలు విషయం తెలిస్తే ఇంతకు మించి షాక్ అవుతారు మీరు కూడా. ఈ బ్యూటీ పార్లర్ పేరుతో లూటీ చేసింది. 10 లక్షలు కాదు, 3 కోట్లకు పైగా మోసం చేసి అడ్రస్ మార్చేసింది. అసలు విషయం ఆరా తీస్తే ఈ దంపతులు మరిన్ని బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ దంపతుల పేరు సమీనా, ఇస్మాయిల్. లేడీస్ బ్యూటీ ప్రొడక్ట్స్ వీక్నెస్ ను అడ్డం పెట్టుకొని పెద్ద స్కెచ్ వేశారు. 3 కోట్లు దోచేశారు. బ్యూటీ పార్లర్ అంటూ గరానా మోసం చేశారు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో 3 కోట్లకు పైగా వసూలు చేసి ఈ కిలాడి దంపతులు మాయమయ్యారు. బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీలు అంటూ జనాలకు ఎర్రవేసి అందిన కాడికి దోచుకున్నారు. ఒక్క బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ కోసం 3,20,000 వసూలు చేశారు. ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకు 35,000 రూపాయల జీతం ఇస్తామని సమీనా, ఇస్మాయిల్ దంపతులు నమ్మించారు. యూట్యూబ్ ఛానల్లో యాడ్స్ ఇచ్చి మరీ కస్టమర్లను అట్రాక్ట్ చేశారు. ఈ మాయ దంపతుల మాయమాటలు విన్న కొందరు మంగళ సూత్రాలు అమ్మి అప్పు చేసి మరీ ఫ్రాంచైజీ కోసం డబ్బులు చెల్లించారు. ఇప్పుడు బాధితులుగా మిగిలారు. 100కు పైగా పార్లర్లు ఓపెన్ చేసి 3 కోట్లతో ఉడాయించారు. ఫ్రాంచైజీ కోసం డబ్బులు కట్టిన వారికి మొదటి 3 నెలల జీతాలు చెల్లించిన ఈ కేడీలు ఆ తర్వాత చేతులెత్తేశారు. రేపు మాపు అంటూ కాలం వెళ్లదీశారు. జీతాల కోసం ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. అనుమానం వచ్చి హైదరాబాద్ కూకట్పల్లిలోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్కి వెళ్లి చూస్తే ఆఫీస్కి తాళం వేసి ఉంది. మోసపోయామని గ్రహించిన బాధితులు బాచుపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో వందల సంఖ్యలో ఈ బ్యూటీ దంపతుల బాధితులు ఉన్నారు. బ్యూటీ పార్లర్ మోసాలే కాదు, తీగ లాగితే ఇప్పుడు డొంకంతా కదులుతోంది. ఈ దంపతుల బాగోతాలు అన్ని కావు. కామారెడ్డి జిల్లాలో చిట్ ఫండ్ పేరుతో ఈ దగుల్బాజీ దంపతులు కోట్ల రూపాయల మోసం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.